యువత ముఖ్యంగా మీ మీద నా దృష్టి అంతా. ఇవాళ మన పూర్వీకులు మనకు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. బోనం అంటే భోజనం. ప్రతిరోజు నైవేద్యానికి అవకాశం లేని వాళ్ళు పండుగల పూట బోనం ఎత్తాలి. అందరు ఎత్తాలి. ఎందుకు ఎత్తొద్దు? ఆచారాన్ని వదిలిపెట్టి అనాచారం వెంటబడుతున్నాం. అరటి పండ్లు ఇస్తే గుజ్జును తీసేసి తొక్కను తింటున్నాం. అందుకే ఇవాళ అందరూ మన హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. మామిడాకులు ఎందుకు కడతారా అంటే తెలియదు. దిష్టి ఎందుకు తీస్తారు? మూఢనమ్మకం. ఆ దిష్టి అంటే ఎండ నీళ్ళలో ఏముంటది? పసుపు నీళ్ళు, యాంటీబయాటిక్. ఉప్పు దేనికి? మీరందరూ ఆషాఢ మాసంలో కాళ్ళకు పసుపు పెట్టుకోండి, శ్రావణ మాసంలో పసుపు పెట్టుకోండి. మన వాళ్ళు ఎందుకన్నారు? ఏం ఋతువు ఇది? వర్ష ఋతువు. ఎప్పుడు వర్షాలు వచ్చి ఆడవాళ్ళు ఎప్పుడు నీళ్ళలో పనిచేస్తారు కనుక కాళ్ళ నుంచి రోగాలు వస్తాయి కనుక ఎప్పుడు పసుపు రాసుకుంటాను పెట్టిరు. పసుపు రాసుకుంటే ఏంటిది? యాంటీబయాటిక్ కనుక రోగాలు రావు. అది మన పూర్వీకులు డాక్టర్లు అంత గొప్ప చెప్పిరు. చేతికి అందుకే ఎప్పుడు ఆషాఢ మాసం రాగానే చేతికి మైదాకు పెట్టుకోవాలంటారు. ఎందుకు? వేడిని కంట్రోల్ చేస్తారు. ఎవరు చెప్పారు? చపలు కొట్టండి గట్టిగా. చాన్పిసల్లం అంటే పెండ ఉండదు, కలర్ తెచ్చి చల్లుతారు. కలర్ ఎందుకమ్మా ఇదంటే మా ఇంటి ముందర పెండ చల్లినట్టు ఉండాలి, చల్లినట్టు ఉండాలి కానీ చల్లవద్దు. రబ్బరు మామిడాకులు కట్టుకుంటారు. ఈ సంస్కృతి వస్తే 100 సంవత్సరాల మన హైందవ ధర్మం నశిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.